దీనిలో మనకి సెల్ఫ్ అనలైజ్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ దీనిలో మనకు ఉండాల్సింది పోవాలి, ఒకటి ఉండాలి. ఏం పోవాలంటే సీసీ కన్ఫ్యూజన్ పోవాలి, క్లారిటీ ఉండాలి. ఎస్, కన్ఫ్యూజన్ పోవాలి, క్లారిటీ ఉండాలి. కన్ఫ్యూజన్ పోతేనే క్లారిటీ ఉండదు. ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. కన్ఫ్యూజన్ ఉన్న చోట క్లారిటీ ఉండదు, క్లారిటీ ఉన్న చోట కన్ఫ్యూజన్ ఉండదు. సో మీరు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారో, వెన్ సంబడి ఆస్క్ యూస్ ఆర్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నా సరే మీకు ఆన్సర్స్ దొరకవు, ఖచ్చితంగా దొరకవు. మీరు క్లారిటీగా ఉంటే ఓకే నాకు తెలుసు, నాకు అర్థమైంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను. వెన్ సంబడి ఆస్క్ అబౌట్ యువర్ కెరియర్, ఇఫ్ యూ హ్యావ్ అ క్లారిటీ అబౌట్ యువర్ కెరియర్, యూ కెన్ జస్ట్ సే టు దెమ్ ఓకే ఐ వాంట్ టు డూ లైక్ దిస్, ఐ జస్ట్ బీ లైక్ దిస్, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని పిచ్చ క్లారిటీతో ఉంటారు. మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే యా ఐ వాజ్ థింకింగ్, నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలా ఏంటా, నాకంటూ ఒక ఐడియా రావట్లేదు, ఇట్లాంటి చెప్తారు. సో మన చుట్టూ క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? వీ జస్ట్ హ్యావ్ టు మెయింటైన్ అవర్ క్లారిటీ, అంతే. క్లారిటీ మీరు ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో అప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసినా సరే విల్ గివ్ జస్ట్ గివ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. వాళ్ళు ఇంకోసారి మిమ్మల్ని క్వశ్చన్ చేయరు, బికాస్ దే థింక్ దట్ యూ హ్యావ్ అ క్లారిటీ, యూ హ్యావ్ అన్ ఒపీనియన్. ఈవెన్ పేరెంట్స్ అయినా ఎవరైనా సరే ఇది ఏజ్ గ్రూప్కైనా వర్తించిద్ది. మీకు క్లారిటీ ఉన్న రోజు నో బడీ కెన్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ వాళ్ళకి రాదు, మీరు క్లారిటీగా వాళ్ళకి చెప్పేసిన రోజు. దేవర్ లైక్ సో మెనీ టీనేజర్స్, లైక్ యంగ్స్టర్స్, లైక్ ఎవరైనా ఉంటున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి లేని క్లారిటీ వల్ల పేరెంట్స్ యూస్ టు థింక్ దట్ దే డోంట్ హ్యావ్ క్లారిటీ. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఇలా అనుకుంటున్నారు. సో దిస్ ఇస్ నాట్ అ రైట్ థింగ్. సో బేసిక్ పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకున్నప్పుడు మనల్ని మనం క్వశ్చన్స్ అడగాలి. ఎందుకంటే అవే మనల్ని మార్చే క్వశ్చన్స్. బికాజ్ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నాకు ఎలా ఉండాలని ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఇప్పుడు మనకి ఇలా ఉండటం ఇష్టం, కానీ మనం అలా ఉంటాం, మనం వేరేలా ఉంటాం. బట్ అలా ఎలా అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఇండిపెండెంట్ అండ్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ లాగా ఉండాలని కోరిక, బట్ నేను అలా ఉన్నానా అన్న క్వశ్చన్ మీకు మీరు వేసుకోవాలి. ఆర్ ఆఫ్ అ మ్యాన్, నాకు బాగా ఎర్న్ చేయాలి, నేను ఒక సెటిల్డ్గా నా ఫ్యామిలీతో నేను ఉండాలి, నేను సెటిల్ అవ్వాలి, ప్రాపర్టీస్ కొనాలి. దేవర్ లైక్ సో మెనీ, రైట్? ఇలా మనకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది మైండ్లో, మనకి ఎలా ఉండాలి మనం అనేది. కానీ మనం అలా ఉండలేము. మనం అలా బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే దేవర్ మల్టిపుల్ రీజన్స్ మనం ఉండకపోవడానికి కారణం. ఫైనాన్షియల్, దేవర్ లైక్ సో మెనీ రీజన్స్, రైట్? మనం అలా ఉండకపోవడానికి కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు. కానీ ద మెయిన్ కారణం ఏంటంటే మన మీద మనకి క్లారిటీ లేకపోవటం. కన్ఫ్యూజన్ స్టేట్స్లో మనం ఎక్కువ ఉంటాం. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్స్ బికాస్ ఆఫ్ నీ చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్స్ ద్వారా నీకున్న మైండ్, నీ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. బట్ నీకున్న సిచ్యువేషన్స్ ద్వారా నువ్వు మారకూడదు కదా. నీకున్న పర్సనాలిటీ, నీకేదైతే నీ రోల్ మోడల్ పర్సనాలిటీ నీకుందో, నువ్వు అలా ఉండాలని కోరుకున్నప్పుడు నీ మీద నువ్వు వర్క్ చేయాలి. దానికి కావాల్సినయే మన రెండు కళ్ళు, సెల్ఫ్ అనలైజ్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని దానికి ఆన్సర్స్ ఫైండ్ చేసి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉన్న రోజు యూ కెన్ లీడ్ అ పీస్ఫుల్ లైఫ్. నో బడీ కెన్ డిస్టర్బ్ యూ, నో బడీ కెన్ కమ్ టు యువర్ జోన్. మీరు అంత స్ట్రాంగ్ పిల్లర్స్ మీ చుట్టూ మీరు ఏర్పాటు చేసుకుంటే, మీరు ఆ క్లారిటీతో మీరు మెయింటైన్ చేస్తే, నో బడీ కెన్ స్కోల్ యూ, నో బడీ కెన్ లైక్ బీట్ యూ, లైక్ నో బడీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. బికాస్ మీ మీద మీ క్లారిటీ ఉంది, మీ మీద మీకు ఒక ఐడియా ఉంది, మీరేంటో మీకు తెలుసు, మీరెంత స్ట్రాంగో మీకు తెలుసు. అలాంటప్పుడు ఎవరేం చేయగలరు, రైట్? ఎవరు ఏం చేయలేరు. ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు పాయింట్స్గా చెప్పలేదు అంటే, సెల్ఫ్ అనలైజ్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒక ఇండివిజువాలిటీకి సంబంధించింది. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది దీనిలో. బికాజ్ నేను అందించే పాయింట్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ లైక్ అ స్టార్టింగ్ పాయింట్. నేను స్టార్టింగ్ పాయింట్ వరకే మీకు చెప్పగలను. మీరు ఎలా మారాలి అనేది కంప్లీట్గా మీ ఒపీనియన్. అది నాకు మీరేంటో తెలిస్తే నేను మీకు సజెషన్స్ ఇవ్వగలను. కానీ ఐ డోంట్ నో ఎవ్రీ పర్సన్ నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఐ కాంట్ సే, రైట్? నేను జస్ట్ ఒక కీ పాయింట్ వరకే మీకు ఇవ్వగలను. దీస్ ఆర్ ద కీ పాయింట్స్. నేను చెప్పినట్టు రెండు కళ్ళులాగా ఉండాలి, సెల్ఫ్ అనలైజ్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్.
కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి. అది ఉన్న రోజు యూ విల్ డెఫినెట్లీ గెట్ అ పీస్ఫుల్ లైఫ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కోట్ ఆఫ్ ది డే, ఎనలైజ్ యువర్ ఫ్లాస్ టు రియలైజ్ యువర్ రియాలిటీ. మేక్ సెన్స్ రైట్? ఈ పాయింట్ని మీరు కొంచెం ఎక్కువ డీప్గా అనలైజ్ చేస్తే యూ విల్ గెట్ టు నో దట్ వై ఐ సెడ్ ప్రీవియస్ పాయింట్. స్టే ట్యూన్డ్ ఫర్ మై ఛానల్ and thank you for seeing to my videos and listening to me, and keep in touch with me. Please like, share and subscribe to my channel. Love you all.